శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమ. సార్ 2026వ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్లానటరీ పొజిషన్స్లో మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం. సో ఈ మేజర్ ప్లానెట్స్లో మనకి 6లో రాహు ఉన్నాడు, సప్తమంలో శని, 12లో కేతు వ్యయ స్థానంలో అండ్ దశమంలో గురువు జూన్ వరకు ఉంటాడు. శని మాత్రం సప్తమంలో ఉంటాడు 1.5 year, ఒకసారి జూలైలో వక్రిస్తున్నాడు. అయితే ఈ మేజర్ ప్లానెట్స్ వల్ల కలిగే ఫలితాలు కానివ్వండి, తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి, ఏ దేవత నిత్యం ఆరాధిస్తే వీరికి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు కానివ్వండి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి లేదా కన్యా లగ్నం వాళ్ళకి ఉండే గొప్ప లక్షణం ఏమిటి అంటే వీరికి ఏదైనా సరే చూసి నేను చేసుకుని ఎలాగైనా మేనేజ్ చేయగలుగుతారు విషయాన్ని. ఇది ఒక గొప్ప లక్షణం, అంటే వీళ్ళలో ఉండే టాలెంట్ ఇది. వీళ్ళకి ఫినాన్షియల్గా ఫస్ట్ 6 months అయితే చాలా బాగుంటుంది, నో నీడ్ టు వరీ. మరి తర్వాత బాగోదా అంటే తర్వాత కూడా బాగుంటుంది, కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్లో ఇచ్చే డబ్బుకి సెకండ్ హాఫ్లో ఉండేదానికి ఏంటంటే ఇది కొంచెం మీడియేటింగ్స్ మార్కెటింగ్ ద్వారా ఎక్కువ పెరుగుతుంటాయి డబ్బులు సెకండ్ హాఫ్లో. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే ఒక ప్రయత్నం చేస్తున్నారో గతంలో ఎప్పటి నుంచో అగ్రిమెంట్స్ ఆగిపోయి ఏంటి అని అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం పర్టికులర్గా ఈ 2026 సంవత్సరంలో కొంచెం జూన్ నుంచి మొదలవుతుంది. జూన్కి ముందు మాత్రం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకుంటారనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. అయితే 6వ స్థానంలో రాహు అనేటువంటిది ఏంటంటే శత్రువుపై జయాన్ని ఇస్తాడు. నిగూఢంగా మనకు తెలియని కొన్ని విషయాలు వెనక నుంచి ఉండే శత్రువులు కొంతమంది ఉంటారు. అలాగా కనబడని శత్రువుల్ని మాత్రం హతం చేయడానికి రాహు 6వ స్థానంలో బ్రహ్మాండంగా పనిచేస్తాడు. సప్తమంలో ఉండే శని మాత్రం ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే దాంట్లో కొంత ప్రయత్నాలు చేయడము, తద్వారా కొంత స్ట్రెస్ అవ్వడం, అది కూడా డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళతో కొంత వివాహ సంబంధమైన విషయాలు ముందుకు కదలడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఏదైనా కొత్త కోర్సెస్ చేసి ఫస్ట్ 6 monthsలో అటువంటి ఉద్యోగ అవకాశాలు రావడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అయితే 12వ స్థానంలో కేతు ఉన్నందుకు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాలలో పొరపాటును కూడా ఆదివారం మంగళవారం ఎంచుకోకూడదు. ఒకటి, వీలైనంత మటుకు ఈ సంవత్సరం 2026 నవంబర్ వరకు అవాయిడ్ చేయగలిగితే ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయడమే మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. తప్పదు ఒక్కోసారి, ఎలా అంటే నిత్యము చేయవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, నిత్యం ఏదో ఒకటి కొంటుండాలి అమ్ముతుండాలి. మీ కర్మతో సంబంధం ఉన్న దాని గురించి మేము పట్టించుకోకర్లా. ఇప్పుడు షాప్ ఉందనుకోండి, కిరాణా షాప్ ఉంది, అయిపోతూ ఉంటాయి సరుకులు, తెప్పిస్తూ ఉండే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది వేరు. మీ వృత్తితో సంబంధం లేని ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఆగడం మంచిది. అంటే ఏదో ప్రాపర్టీ కొనాలి, మీరు రియల్ ఎస్టేట్ కాదు జనరల్గా కొనాలి, అప్పుడు మీరు ఆగడం మంచిది. ఓ లేదో బంగారం పెళ్లి కోసం కొనడం వేరు, మీరు పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనడం వేరు. అలాంటివి మాత్రం ఆపడమే మంచిది. అయితే మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం అనేటువంటి చాలా మంచిది. జూన్ నుంచి కొంచెం కుటుంబ అభివృద్ధి అండ్ అదేవిధంగా కొంత సంతానం కోసం చేసే అభివృద్ధి కూడా బాగుంటుంది. సంతానం కొంచెం డిఫరెంట్గా ఉన్నారేమిటి, వీళ్ళు సరైన మార్గంలో వెళ్తారో వెళ్ళరు అనేటువంటి వారికి జూన్ నుంచి ఎప్పుడైతే ఎగ్జాల్టెడ్ హౌస్లో గురువు వచ్చి పంచమాన్ని చూస్తుంటాడో కొంత యాక్టివ్ చేస్తాడు. సంతానం లేని వారికి సంతానం కలగడము అండ్ అలాగే వివాహ విషయాల్లో కూడా కొంత పాజిటివ్గా ఉండడం జూన్ నుంచి ఇటువంటివి ఏర్పడతాయి. కాకపోతే సప్తమంలో శని ఉన్నందుకు కొంచెం ఎక్కువగా మనం చూడవలసి వస్తుంది సంబంధాలు వీరు ఇక్కడ. అదేవిధంగా జూలై నుంచి వక్రిస్తున్నాడు అని చెప్పాను కదా గురువు, మన శని ఎప్పుడైతే జూలై మాసం నుంచి వక్రిస్తాడో అక్కడ ఒక 4.5 months మాత్రం దగ్గర దాకా సంబంధాలు వచ్చి అయ్యో మళ్ళీ మిస్ అయిపోయింది అనుకోవడం, ఇలాంటివి మాత్రం వీళ్ళు చూస్తారు ఆ 4.5 నెలలు మాత్రం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.